అండి అందరికీ. మా ఊర్లో అయితే గంగానమ్మ తల్లి పండగ స్టార్ట్ అయిందనమాట. ఇది 7 రోజులు ఉంటుందండి పండగ. మాకు ఈ పండగ అయితే చాలా బాగా జరుపుకుంటామండి. ఇంకోటి ఏంటంటే మాకు దసరా అండ్ సంక్రాంతి కన్నా ఈ పండగ చాలా బాగా జరుపుకుంటాము. మామిడికాయలు కూడా మేము ఉగాది రోజు తినమండి, ఇదే పండగకి తింటాము. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ పండగ రోజు చాలా బాగా పాడతారండి పాటలు. మాకు అంతగా రాదు. ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఫస్ట్ రోజు అయితే పూజల కోసం గంగానమ్మ తల్లి కుండనైతే పూజలు చేసి అది ఊరు అంటే గడప గడపకి తీసుకెళ్తామండి. తీసుకెళ్ళిన తర్వాత ప్రతి ఇంటిలో మంచి పూజ అనేది చేస్తారు. ఈ ఈ కుండని ఎత్తుకోవాలంటే పెళ్ళి కాని అమ్మాయి అయి ఉండాలండి. పెళ్ళి కాని అమ్మాయి 3 సార్లు ఈ కుండని ఊరేగిస్తారండి. ఆ అమ్మాయి అయిపోయిన తర్వాతే ఇంకొకరికి ఛాన్స్ అనేది వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ ఈ కుండ ఎత్తుకోవాలనే కోరిక అయితే చాలామందికి ఉంటుంది, కానీ కొంతమందికి తీరదు. ఈ కుండ ఎత్తుకోవడం వల్ల, అమ్మాయిలు ఎత్తుకోవడం వల్ల మంచిగా పెళ్ళి అవుతుంది, మంచి మొగుడు వస్తాడు, జీవితం బాగుంటుందని ఒక నమ్మకం అయితే ఉందన్నమాట. ఈ పండగ జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉందండి. గ్రామంలో ప్రజలందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని పూజిస్తారు. మరియు పాడి పంటలు బాగా రావాలని, మరియు వర్షాలు బాగా కురవాలని అయితే ఈ పండగ అయితే జరుపుతారు. ఏ చిన్న తప్పు చేసినా ఊరి మీద కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతిసారి మాకు జరుగుతుంది. అందుకని నిష్టగా చేస్తారండి ఈ పండగ. ఫస్ట్ రోజు అయితే మేము గంగానమ్మ తల్లి కుండకైతే పూజలు చేస్తామండి. ఇదే రోజు గంగానమ్మ తల్లి ఊరేగింపులో ఓన్లీ మంచి నీళ్ళు మాత్రమే ఒంటికి పోసుకుంటారండి. ఎందుకంటే వర్షాలు బాగా రావాలని అయితే దానికి చూశాను అనమాట. అందుకని ప్రతి ఒక్క ఇంట్లో గంగానమ్మ తల్లి మూసే ఆ అమ్మాయికి అయితే వాటర్ అనేది ఆవిడ పైన పోస్తారన్నమాట. కాలు కడిగి బొట్టు పెట్టి పూజ చేసి, మేమైతే ఇక్కడ కుంకుమ అయితే ఇప్పుడు పెడుతున్నామండి. ముందైతే బియ్యంతో చేసిన ముత్తెలు అంటారు, ముత్తెలు అనేవి పెడతామన్నమాట. ఓన్లీ బియ్యంతో వాటర్లో కలిపి ముత్తెలు అనేది పెడతామన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్గా మారిపోయింది కుండకి బొట్లు పెట్టడం. ఇంతకుముందు అయితే అది ఉండేది కాదు. ప్రతి ఇంటికైతే డప్పులతో సహా వెళ్తామండి. డప్పులు, డోలలు అవన్నీ చేసుకొని వెళ్తాము. ఏ పండగ మిస్ అయినా కూడా ఈ పండగకైతే ప్రతి ఒక్కరైతే అటెండ్ అవుతారండి. చిన్న పిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, అందరూ ఏ పనికి కూడా వెళ్ళారండి. 7 రోజులు కూడా ఇంట్లోనే ఉంటారు, ఏ పని పెట్టుకోరు. ఏదైనా అవసరం. మా హస్బెండ్ అయితే వాయిస్తున్నారండి డప్పు, అంత పర్ఫెక్ట్ ఏం కాదు. అండ్ 3 days వరకు ఇదే జోస్ ఉంటుందండి. 3-4 days వరకు, 7 days వరకు ఇంకా మర్చిపోరు దీన్ని. గంగనమ్మ తల్లి కుండని ఊరేగించాక మఠానికి తీసుకొస్తారండి. ఇంకోటి ఏంటంటే మేము ఈ పండగని భూమి దేవుడి పండగ అని కూడా అంటాము. భూమి దేవుడి పండగ అనేసి అంటారనమాట. ఊరేగించిన తర్వాత వెంటనే గంగనమ్మ తల్లిని మఠానికి అయితే తీసుకొస్తాము. కోలాటం కూడా ఆడతారండి. ఈ మటన్ తీసుకొచ్చాక కోలాటం కూడా ఆడతారు. కోలాటం ఆడి పాటలు పాడతారు, అన్నీ పాడతారు. మాకు రావు, కానీ పెద్దోళ్ళు కదా అన్నీ పాడతారు. బావ బామర్దికి, అక్క చెల్లికి, అండ్ అన్న వదినలకి ఏ పదంతో పాడాలి, ఎలా పాడాలి అనేది వాళ్ళకి తెలుసండి. నేర్చుకుందామన్నా కూడా మనకు రావు. ఎంజాయ్ చేస్తారండి ప్రతి ఒక్కరు. చిన్నపిల్లల్లాగా మారిపోయి ఎంజాయ్ చేస్తారు. అదనమాట పండగ. ఫస్ట్ రోజు అయితే మళ్ళీ యథాస్థానానికి తీసుకెళ్ళిపోతారండి గంగానమ్మ తల్లికి. యథాస్థానాన్ని తీసుకెళ్ళిన తర్వాత అయిపోద్దండి పూజ. నెక్స్ట్ డే అయితే పాజర్లు అడ్డుతాం అన్నమాట. ఒక గేట్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని సరదాగా
ఒక గేట్ వేసి వసూలు చేస్తామన్నమాట. కలిగింది వాళ్ళు రూపాయి అయినా తీసుకుంటాము, 2 రూపాయలైనా తీసుకుంటాము. ఇది ఈరోజు అయిపోయాక నెక్స్ట్ రోజు అయితే మాకు మేము ఏదైతే గంగన్నమ్మ తల్లితో తిరిగినప్పుడు వాళ్ళు కలిగిన బియ్యం కానీ పప్పు కానీ ఇస్తే అవన్నీ ఈరోజు దండుకున్న డబ్బులు ఇవన్నీ కలిపి లాస్ట్ రోజు అయితే మేము దాన్ని వండి అందరం తింటామండి. ఊర్లో అందరం తింటాము, కలిసి వండుకుంటాం అన్నమాట. చిన్న పెద్ద అందరు కలిసి భోజనం అయితే చేస్తాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం. మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా మరదలు, మా కూతురు, మా అన్నయ్య అన్నమాట. మామూలుగా లేదు డ్యాన్సులు. అలా ఉంటుంది మరి పల్లెటూరు. అందరం కలిసి ఎంజాయ్ చేస్తామండి. చిన్న పెద్ద కాదు, ఫాదరు, మదరు, ఇంకా అందరు కలిసి డ్యాన్స్ అయితే చేస్తారు. అదనమాట. మా అన్నయ్య వచ్చారు, మా చిన్నాన్న వచ్చారు.